తెలంగాణ ప్రజల ఆశయాన్ని, ఆకాంక్షని, మహిళా అభివృద్ధిని కోరుకొని ఇందిరమ్మ రాజ్యం తేవాలని ముఖ్యమంత్రి గారు పదే పదే మహిళల్ని ఎంకరేజ్ చేస్తూ కంకణం కట్టుకొని పనిచేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి ఇందిరమ్మ చీరల్ని ఇస్తే దాన్ని కూడా వ్యంగ్యంగా మాట్లాడి రంగురంగుల చీరలు మేమిచ్చినాము, పోలిక చూసుకోండి, ఒకటే కలర్ వేసుకుంటే స్కూలా యూనిఫామా అదా ఇదా నడుతున్నారు. ఏది అడిగినా కూడా మీరు ఇచ్చినటువంటి నాణ్యతని, రంగులు కాదు నాణ్యత కావాలి అని ప్రజలు అడిగారు. ఆ రోజు మీరు అవమానించారు తెలంగాణ ప్రజలకి. 50 రూపాయల చీర ఇచ్చి అది కనీసం దొడ్డిలో బర్రెలకు కట్టేయడానికి కూడా పనికిరానటువంటి చీరలు ఇచ్చారు. ఆ పొలం చుట్టూ కంచెకు కట్టేయడానికి కూడా పనికిరాని చీరల్ని ఇచ్చారు. ఎవడన్నా మీరు ఇచ్చిన చీరలు కట్టిర్రా పండగ పూట? పండగ పూట ఎవరన్నా మంచి చీర తెచ్చుకొని కొత్త చీర అప్పో చేసన్నా మంచి చీర కొనాలి అనుకుంటారు. భర్తలో, కొడుకులో, లేకపోతే అన్నదమ్ముల్లో ఇప్పించిన మంచి చీర కొనాలండి. ఈ రోజు తండ్రి స్థానంలో ఉండి, కొడుకు స్థానంలో ఉండి అన్ని చూసుకుంటుంటే రేవంత్ రెడ్డి గారు ఒక బిడ్డలాగా, ఒక అన్నలాగా అన్ని విధాలా కాపాడుతున్నటువంటి మహిళల్ని చూసి తట్టుకోలేనటువంటి దొంగ వెధవలు ఫ్రీ బస్ ఇచ్చినా ఏడ్చి చచ్చారు. ఈరోజు మంచి నాణ్యమైన చీర ఇచ్చినా ఏడ్చి చస్తున్నారు.